17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కు ఏర్పాట్లు చేసింది ఈసీ. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఓటేసేందుకు జనాలు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఇటీవల సాయంత్రం నుంచి వైన్స్ మూతపడ్డాయి. భయం లేకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికల సంఘం అధికారులు. ప్రచారానికి తెరపడడంతో పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల్లో భద్రత, పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మరింత టైట్ చేశారు. 2 రోజులు ప్రలోభాలపై నిఘా ఉంటుందని, మద్యం, డబ్బు పంపిణీ సరఫరాపై తనిఖీలు చేపడతామని అధికారులు ప్రకటించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామన్నారు డీజీపీ రవిగుప్తా. 73,414 మంది సివిల్ పోలీసులు, 500 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు, 164 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ విధుల్లో ఉంటాయన్నారు. మద్యం అక్రమ రవాణాకు ప్రత్యేక మొబైల్ టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. 34,000 మందిని బైండ్ ఓవర్ చేశామని ప్రకటించారు డీజీపీ. ఎల్లుండి 17 ఎంపీ సీట్లకు పోలింగ్ జరగనుంది. ఓట్లేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు పబ్లిక్. దీంతో సిటీలోని బస్టాండ్లలో ఫుల్ రష్ కనిపిస్తోంది. ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులతో పాటు సోమవారం ఎన్నికల హాలిడే కలిసి వచ్చింది. ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు, ఉప్పల్, ఎల్బీ నగర్ సర్కిళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తెలంగాణలోని జిల్లాలకు 1400 సర్వీసులను ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతోంది. ఏపీ కోసం ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. 10, 11, 12 తేదీల్లో 400 బస్సులకు ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక అదనంగా మరో 150కి పైగా ప్రత్యేక బస్సులను 10న ఆన్లైన్లో పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్స్ తో పాటు బార్లు మూతపడ్డాయి. మే 13న సాయంత్రం 6 గంటలకు తిరిగి ఓపెన్ కానున్నాయి. జూన్ 4న ఓట్ల కౌంటింగ్ రోజు కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఈసీ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది ఎక్సైజ్ శాఖ. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఉన్నతాధికారులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లిక్కర్, నాటుసారా కట్టడికి పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య అతిపెద్ద పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి కాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.